హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ పాలైతే పోసుకున్నానండి. పాలైతే కాసి చల్లార్చిన పాలండి. సో అలా పోసుకున్న తర్వాత మనం దానిని కొంచెం బాగా బాయిల్ చేయాలన్నమాట. అవి బాగా ఇంకోసారి బాయిల్ అయిన తర్వాత కొంచెం చిక్కగా వచ్చిన తర్వాత మనం అలాగ కలుపుకుంటూ ఉండాలండి. సో ఇలా చిక్కగా వచ్చిన తర్వాత మనం పటికి బెల్లం పొడి అయితే అందులో వేస్తున్నాం. మన షుగర్కి సరిపడగా వేస్తున్నాం. నేనైతే ఒక కప్పు పటికి బెల్లం పౌడర్ అయితే వేసానండి. నాకైతే ఆ షుగర్ సరిపోతుంది. ఇన్కేస్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 2 స్పూన్స్ వేసుకోండి. ఇందులో షుగర్ కూడా వేసుకోవచ్చు. పటికి బెల్లం పొడి మంచిది హెల్త్ కానీ నేను పటికి బెల్లం పొడి వాడుతున్నాను. ఈలోపు మనం ఒక బౌల్లో 2 వెనిలా ఫ్లేవర్ క్లస్టర్ పౌడర్ ఉందండి నా దగ్గర. సో అది 2 స్పూన్స్ తీసుకుని అందులో కొంచెం వాటర్ పోసి బబుల్స్ రాకుండా దాన్ని ఫుల్గా మిక్స్ చేసి పక్కన పెట్టి ఉంచుకుంటున్నానండి. సో మనకి పాల మిశ్రమం రెడీ అయిన తర్వాత పాలు కొంచెం చిక్కపడిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసుకోవచ్చు. ఈలోపు మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అవైలబుల్లో ఫ్రూట్స్ ఉన్నవన్నీ కట్ చేసుకున్నానండి. నేనైతే ఇక్కడ యాపిల్, బనానా అండ్ ప్రోమోగ్రానైట్ అండ్ బాదం ముక్కలు అండ్ ఆరెంజ్ కట్ చేసుకుని పెట్టుకున్నా. సో ఇది చూడండి, మిల్క్ మిశ్రమం అయితే మనకి చిక్కగా అయిపోయింది. సో మనకి పటికెల పొడి కూడా మొత్తం కరిగిపోయిందండి. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న క్లస్టర్డ్ పౌడర్ మిక్సర్ ఉంది కదండి, అదైతే పోసేసుకుందాము. ఇలా పోసుకున్న తర్వాత దానిని కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటున్న ప్రాసెస్లో అదైతే చిక్కగా అవుతుందండి. సో కొంచెం చిక్కపడేంత వరకు మనం అలా పోసుకుంటూ ఉండాలండి. నేనైతే కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను. అలా కలుపుకుంటూ ఉండాలి. ఇన్ కేసు ఇందులో యాలకుల ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. నాకైతే ఇందులో ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను యాలకులు వేసుకోలేదు. ఇన్ కేసు మీకు కావాలి అనుకుంటే యాలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చండి. సో చూడండి, ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ మిక్సర్ వేసిన వెంటనే చిక్కబడిపోతుంది. ఎక్కువ టైం అయితే పట్టదు. సో చూడండి, ఇలా చిక్కగా వచ్చిన తర్వాత నేనైతే స్టవ్ అయితే ఆర్పేసుకుని ఇంకా కొంచెం కలుపుతున్నానండి. ఇలా చూడండి, ఇంకా కావాలనుకుంటే ఇంకా కొంచెం చిక్కగా తెచ్చుకోండి. వీలైనంత చిక్కగా తెచ్చుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం లూజ్ అయితే అవుద్దండి. సో ఇది కొంచెం చిక్కగా చేసుకున్న తర్వాత మనం స్టవ్ అయితే ఆపేసుకొని కూల్ చేసుకుందామండి. సో చేసిన దాంట్లో ఎందుకని వేరే బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేశానండి నేనైతే. సో ఇలా ట్రాన్స్ఫర్ చేశాక ఫ్యాన్ కింద ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఉంచానండి. ఉంచిన తర్వాత అది కొంచెం కూల్ అయిన తర్వాత ఫ్రూట్స్ అయితే ఒక్కొక్కటి మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ వరుసగా వేసుకున్నానండి. ఫస్ట్ అయితే యాపిల్స్ వేసుకున్నాం. సో ఏది ఎప్పుడు వేసినా పర్వాలేదు, కానీ మనం వేసుకునే దాన్ని బట్టి కలుపుకోవచ్చండి. సో తర్వాత బనానా వేసుకున్నానండి. నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలాగ ఆరెంజ్ కూడా వేసుకున్నా. ఇన్ కేస్ ఆరెంజ్ అయితే తీయగా ఉంది అనుకుంటే మీరు ఎక్కువ ఆరెంజ్ కూడా వేసుకుంటే పలుకులు తగిలితే పర్పి ఆరెంజ్ టైప్లో వస్తుందండి. సో ఇలాగ అన్ని ఫ్రూట్స్ ప్రోమోగ్రానైట్ కూడా వేసేసుకుని లాస్ట్లో మనం కట్ చేసుకున్న బాదం ముక్కలు ఉన్నాయి కదండి, అది కూడా వేసుకోవాలి. ఇన్ కేస్ నా దగ్గర జీడిపప్పు లేదు అవైలబిలిటీ, అందుకని నేను జీడిపప్పు అయితే కట్ చేయలేదండి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే అది ఎంత బాగుందో. సో చిక్కగా బాగుందండి. ఇందులో కొంచెం తేనె అయితే నేను వేసుకున్నానండి. తేనె కూడా మిక్స్ చేశాను. సో ఇన్ కేస్ తేనె అయితే వేసుకోక్కర్లేదు. ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే తేనె కూడా మిక్స్ చేసుకుని వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుందండి. సో ఇలాగా బాదం ముక్కలు కూడా వేసుకుని కలిపేసుకుని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని తినచ్చు. ఇది కూల్గా తింటే ఇంకా చాలా బాగుంటుందండి. సో ఒక 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తీసుకుని తింటే ఇంకా బాగుంటుంది. సో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ ఈజ్ రెడీ అండి. సో యమ్మీగా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.